వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామండి మామూలుగా యాక్చువల్లీ ముసలి వాళ్ళలో మనం కాట్రాక్ట్ చూసేవాళ్ళం. అంటే ఆ కాట్రాక్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళు. వాళ్ళకి కంటి శుక్లాలొచ్చేవి. సో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే తక్కువ ఏజ్‌లోనే కొంతమందిలో చూస్తా ఉన్నాము. ఈ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలేంటి? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్‌లు అందుబాటులో ఉన్నాయి? నేచురల్‌గా మనం ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడొచ్చు? ఈ హ్మ్. విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండీ ఆయుర్వేద డాక్టర్ సుజితా చెల్లా గారు. సో, మేడం ద్వారానే అసలుకు దీనికి సొల్యూషన్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఒకప్పుడు పెద్దవాళ్ళు మనం చూసేవాళ్ళం మేడం. ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ కంటిలో శుక్లాలు చూసేవాళ్ళం. దానికి మామూలుగా అయితే అలోపతిలో ఆపరేషన్ చేసేవాళ్ళు. కాట్రాక్ట్ ఆపరేషన్ నార్మల్ అయ్యేటివి. లెన్సులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంటే ఆయుర్వేదంలో మనకి ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి? సో, ఎందుకు వస్తున్నాయి? అంటే తక్కువ ఏజ్‌లోనే ఈ విషయాలన్నీ మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. నార్మల్‌గా ఎలా అయితే మనకి హెయిర్ అనేది గ్రే అవ్వడము అండ్ మోకాళ్ళు అరిగిపోతూ ఉంటాయో, కంట్లో కూడా లెన్స్ అని ఒకటుంటది. ఎలా అయితే కెమెరాలో లెన్స్ ఉంటదో సేమ్ మన కంటిని కూడా మనం కెమెరాతో పోలుస్తాం. ఓకే. సో, ఆ లెన్స్ అనేది సీలియరీ మజిల్స్ మనకి పట్టుకొని ఉంటాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ లెన్స్ అనేది దాని యాక్చువల్‌గా పారదర్శకంగా అంటే నార్మల్‌గా మనకి వాటర్ ఉంటే ఎలా క్లియర్‌గా ఉంటదో లెన్స్ కూడా చిన్నప్పుడు అలానే ఉంటది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది ఒపేక్ అయిపోతూ ఉంటదనమాట. అంటే కొంచెం క్లౌడీగా అయిపోతూ ఉంటది. అది ఎప్పుడైతే కంప్లీట్‌గా క్లౌడీగా అయిపోద్దో మనకి ఇంకా ట్రాన్స్‌పరెన్సీ ఉండదు కాబట్టి మనం చూసే వస్తువులనేవి కనిపించవు. ఓకే. ఎవరికైతే క్యాటరాక్ట్ కొంచెం అప్పుడే స్టార్ట్ అయ్యి ముదురుతూ ఉంటదో వాళ్ళకి ఒక క్లాత్‌లో నుండి పల్చటి క్లాత్‌లో నుండి మనం ఆబ్జెక్ట్స్ చూస్తే లేదా ఫాగ్ ఉన్నప్పుడు మనం ఆబ్జెక్ట్స్ చూస్తే ఎట్లా ఉంటదో క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకి కూడా వస్తువులనేవి అలా కనపడుతూ ఉంటాయి. ఇది ఏంటి అంటే ఏజ్‌తో వచ్చినటువంటి మార్పు చాలా వరకి. అయితే మనకి ఎలా అయితే తొందరగా ప్రిమెచ్యూర్ గ్రే హెయిర్ అంటాం కదా! అంటే తొందరగానే వైట్ హెయిర్ రావడం, తొందరగా మోకాళ్ళు అరిగిపోవడం ఎలా జరుగుతాయో కొన్ని రకాల సందర్భాల్లో ఈ క్యాటరాక్ట్ కూడా తొందరగా వస్తుంది. అలాంటి కారణాలు ఏంటి అంటే ఎవరైతే కూడా ఎక్కువ స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటాయో వాళ్ళకి అండ్ స్టిరాయిడల్ యూజ్ ఎక్కువ చేసేవాళ్ళు. అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల కొందరు స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఓకే. కొంతమందికి మోకాల నొప్పులని, కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్‌లో వాళ్ళు స్టిరాయిడ్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో, దానివల్ల కూడా తొందరగా వస్తాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి నార్మల్‌గా ఇప్పుడు పెరిగిన పొల్యూషన్స్ వల్ల ఎవరైతే కెమికల్స్‌ని ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతారో అంటే కొంతమంది కొన్ని రకాల కంపెనీస్‌లలో పనిచేస్తూ ఉంటారు. సో, అలాంటి ఎక్కువగా కెమికల్ లోడెడ్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌లో ఎక్కువగా ఉన్న లేదా ఫోర్త్ వచ్చేసి యూవీ రేస్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వడం. కొంతమంది ఎక్కువగా ఎండల్లోనే పనిచేయడం అండ్ ఎండలో వర్క్ చేసేటప్పుడు ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా చేయడము. ఇలాంటి కారణాల వల్ల. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఎవరికైతే షుగర్, డయాబెటిక్ రెటినోపతి, రెటినైటిస్ పిగ్మెంటోసా అలా అండర్‌లయింగ్ వేరే మెడికల్ కండిషన్స్ వల్ల కూడా ఈ క్యాటరాక్ట్ అనేది తొందరగా వస్తుంది. మేడం ఒకప్పుడు ఏజ్ లిమిట్‌ని బట్టి 60 ప్లస్‌లో వచ్చేవి కాట్రాక్ట్. మనం అంటే ఏమంటారు లెన్స్‌లు మనం ఆపరేషన్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా. ఈ మధ్య కాలంలో 40 ప్లస్‌లోనే వస్తున్నాయి. దీనికి కారణాలు ఏమంటారు? నార్మల్‌గా ఒకప్పుడు సగటు జీవితకాలం మనకి 100 ఇయర్స్ ఉండేది కాబట్టి చాలా మందికి కూడా ఓల్డ్ ఏజ్ సింప్టమ్స్ అన్నీ కూడా ఒక 60 దాటిన తర్వాత 70లో అట్లా బాగా కనపడుతూ ఉండేవి. కానీ ఇప్పుడేంటంటే మనిషి సగటు జీవితకాలం 60కి తగ్గిపోయింది. చాలా మందికి గుండె జబ్బులు కావచ్చు, మోకాలు నొప్పులు కావచ్చు, బీపీ, షుగర్ ఇవన్నీ కూడా 40లోనే స్టార్ట్ అయిపోతున్నాయి. సో, అదే విధంగా ఐస్ కూడా అంతే ఎఫెక్ట్ అయితాయి కాబట్టి సేమ్ వాళ్ళకి 40స్, 50స్‌లోనే మనకి క్యాటరాక్ట్ ప్రాబ్లమ్ అనేది చాలా మందిలో మనం ఎర్లీగా చూస్తున్నాం. ఓకే. ఒకప్పుడు 70, 80స్‌లో చూసేదాన్ని ఇప్పుడు 40స్, 50స్‌లోనే చూస్తున్నాం. ఇప్పుడు మన ఆయుర్వేదిక్ పరంగా మీరైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు కాట్రాక్ట్? నార్మల్‌గా ఆయుర్వేదిక్‌లో ఈ శుక్లాలు రాకుండా ఉండడానికి మనకి చక్షుష్య రసాయనాలనేవి మనం ఇస్తామన్నమాట. ఓకే. అంటే రాకముందే 40స్‌లోనే ఎర్లీ 40స్‌లోనే ఆహ్, నియమితంగా ఒక ఇయర్‌లీ ఒక 1 మంత్ ప్రతిరోజు వాడాల్సిన అవసరం లేదు. సో, 1 ఇయర్‌లో ఒక 1 మంత్ అన్నా కంటిని హెల్తీగా ఉంచేటువంటి కొన్ని సప్లిమెంట్స్ అంటే లేహ్యాల్లాగా, పౌడర్ లాగా, టాబ్లెట్స్ లాగా ఉంటాయి. అవి ఎవరైనా తీసుకోవచ్చు. అంటే డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత ఎవరైనా వాడొచ్చు. ఓకే. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళే అని కాకుండా కన్నును హెల్తీగా ఉంచడానికి, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఒక ఏజ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కన్ను. అంటే ఓల్డ్ ఏజ్‌లో క్యాటరాక్ట్ వస్తుంది. కొంతమందికి సెకండరీ గ్లకోమాస్ వస్తాయి. ఆప్టిక్ ఎట్రోపీస్ వస్తాయి. అండ్ కొంతమందికి ఏంటి అనంటే లోపటంతా కూడా నర్వ్స్ అనేవి కూడా ఎండిపోయి మాక్యులర్ డీజనరేషన్స్ అంటాం. ఏజ్ వల్ల మాక్యులా ఎండిపోవడం. అలా ఓకే. ఒక ఏజ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకేవి రావద్దు అని అనుకుంటే ఎర్లీ 40స్‌లోనే ప్రతి ఇయర్ ఒక 1 మంత్ మనం కంటికి సప్లిమెంట్‌గా వాడేటువంటి మెడిసిన్స్ వాడుకున్నట్టయితే ఓకే. మీరు ఒక 100 ఇయర్స్ వరకు కూడా మీ కంటి చూపుని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.
సో మనము అలా ఉంచడం కోసము వాళ్ళకి క్యాట్రాక్ట్ స్టార్టింగ్ స్టేజ్ అంటే న్యూక్లియర్ స్క్లీరోసిస్ అంటాం. అంటే క్యాట్రాక్ట్ అనేది సెంట్రల్ క్యాట్రాక్ట్ ఉంటుంది, నార్మల్గా న్యూక్లియర్ క్యాట్రాక్ట్ ఉంటుంది. సో ఎవరికైతే ఈ క్యాట్రాక్ట్ అనేది సెకండ్ స్టేజ్ వరకు ఉంటుందో వాళ్ళకి మనం మెడిసిన్స్ అనేవి వర్క్ అవుతాయి. బట్ అది ముదిరిపోయింది, లేటర్ స్టేజ్లో ఉంది అంటే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలి. సో అందుకే మనం క్యాట్రాక్ట్ రాకుండా మెడిసిన్ ఇస్తాము. వచ్చిన వాళ్ళకి కూడా సెకండ్ స్టేజ్ వరకు కొన్ని రకాల ఇంటర్నల్ మెడిసిన్స్ అండ్ డ్రాప్స్ ఇస్తాము. దానివల్ల క్యాట్రాక్ట్ అనేది ఇంకా ఇంకా ముందుకు వెళ్ళకుండా ఆగిపోతుంది. మేడం అసలు ఇలాంటి వాళ్ళకంటే కాట్రాక్ట్ ఆపరేషన్ ఒకవేళ బిఫోర్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆఫ్టర్ ఒకవేళ జరిగితే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? నార్మల్గా క్యాట్రాక్ట్ అనేది నార్మల్ సర్జరీయే. దానికి క్యాట్రాక్ట్ అయినా కూడా మన వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారు, మేడం సరే ఒక రోజులో క్యాట్రాక్ట్ సర్జరీ అయిపోతుంది కాబట్టి మేము చేయించుకోవాలి అనుకున్నా కూడా ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా మాకు సర్జరీ టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అని. సో అలా కూడా మనం వాళ్ళకి కొన్ని రకాల సప్లిమెంటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ త్రిఫలాతో చేసినవి ఇస్తూ ఉంటాము. దానివల్ల వాళ్ళకి సర్జరీ టైంలో ఆ హీలింగ్ అనేది తొందరగా జరుగుతుంది. అండ్ చూపుకు సంబంధించి ఒకటేసారి బ్రైట్నెస్ అట్లాంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అండ్ పోస్ట్ సర్జరీ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్, కొంతమందికి ఏంటంటే కాన్స్టిపేషన్ ఉంటుంది. ఈ క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత కాన్స్టిపేషన్ అస్సలు ఉంది. ఏ సర్జరీ తర్వాత అయినా కూడా కాన్స్టిపేషన్, దగ్గు, ప్రెషర్ని క్రియేట్ చేసేవి ఉండకూడదు. సో మనం ఇచ్చే కొన్ని మెడిసిన్స్, మైల్డ్ లాక్సేటివ్స్, సప్లిమెంటరీ మెడిసిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నటువంటి మెడిసిన్స్ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు తొందరగా దాంట్లో నుండి బయటికి రావడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. అండ్ లేదు స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉన్నాయంటే మనం ఇచ్చే మెడిసిన్స్ ట్రీట్మెంట్ల వల్ల కూడా వాళ్ళకి కంప్లీట్గా తగ్గుతుంది. నార్మల్గా ఈ క్యాట్రాక్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం అనుకున్నట్టుగానే మల్టీ విటమిన్ ఎలా అయితే పనిచేస్తుందో అలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కంటికి మంచివి కాబట్టి అవి ఎక్కువగా తీసుకోవడము. అండ్ క్యారెట్, బాదాము, పొన్నగంటి కూర ఇవి కంటికి చాలా మంచివి. నార్మల్గా ఫ్రూట్స్లో చూసుకుంటే దానిమ్మ కంటికి చాలా మంచిది, గ్రేప్స్ కూడా కంటికి చాలా మంచివి. అండ్ గడ్డల్లో చూసుకున్నట్టయితే మనము నార్మల్గా శివరాత్రి రోజు తీసుకుంటాం కదా రెడ్ కలర్ దుంప. సో మనమైతే నార్మల్గా దాన్ని మేము కందగడ్డ అంటాం. సో అది డిఫరెంట్ ప్లేసెస్లో అది కంటికి చాలా మంచిది. దాన్ని రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఈ క్యాట్రాక్ట్ ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. అండ్ ఈ మునగాకును రెగ్యులర్గా పచ్చడిలాగా చేసుకున్న, కరివేపాకును రెగ్యులర్గా తీసుకున్న ఇలాంటి శుక్లాల సమస్యని మనం చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. నిజంగా మేడం ఈరోజు అయితే అసలు శుక్లాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాట్రాక్ట్ ఆపరేషన్ వరకు వెళ్లకుండా బిఫోర్గానే ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి ఎర్లీ స్టేజ్లో, ఒకవేళ ఆపరేషన్ అయిన తర్వాత ఎలాంటి మెడిసిన్ అంటే మనకు అంటే దాని మీద ప్రెషర్ పడకుండా ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలని చెప్పి చాలా చక్కగా వివరించారు. అట్ ద సేమ్ టైం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో కూడా చెప్పారు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ప్రేక్షకుల తరపు నుంచి, సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ మ్యామ్.